బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్ బంగ్లాదేశ్లోని ఢాకా నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న 4 నగరాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. హైదీ చనిపోవడంతో హైదీ మద్దతుదారులు బంగ్లాదేశ్లోని నగరాల్లో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక నిరసన తెలుపుతున్న ఒక సిచ్యువేషన్ అయితే బంగ్లాదేశ్లో నెలకొందనే చెప్పొచ్చు. రాత్రి 11 గంటల టైంలో కూడా భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూలైలో షేక్ హసీనాపై జరిగిన తిరుగుబాటులో హైదీదే కీలక పాత్ర అని చెప్పాలి. శుక్రవారం అతడిపైన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వచ్చే ఎన్నికల్లో ఢాకా 8 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న టైంలోనే కాల్పులు జరిగాయి. దీంతో హైదీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. డైలీ స్టార్, ప్రోధం పత్రిక ఆఫీసులపైన దాడులు నిర్వహించారు. ఢాకాలోని కవ్రాన్ బజార్లో ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఫర్నిచర్, పేపర్లు బయటకు తీసుకొచ్చి ఆందోళనకారులు ఎక్కడికక్కడ కాల్చివేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ అన్ని కూడా చూస్తున్నారు. పత్రికా ఆఫీసుల నుంచి పేపర్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఆందోళనకారులు కాల్చేస్తున్న పరిస్థితి బంగ్లాదేశ్లో మళ్లీ అల్లకల్లోలం చెలరేగిందని చెప్పాలి. ఒక ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢాకా నగరంతో పాటు 4 నగరాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హైదీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న టైంలోనే దుండగులు కాల్పులు జరపడం, తర్వాత ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నప్పుడే హైదీ చనిపోవడం అనేది ఆందోళనలకు దారితీసిందని చెప్పొచ్చు. అయితే షేక్ హసీనాపై జరిగిన తిరుగుబాటులో హైదీదే కీలక పాత్ర అని చెప్పాలి. అయితే ప్రస్తుతం అయితే ఆందోళనకారులు ఢాకాలోని కబ్రాన్ బజార్లో ఆఫీస్కు నిప్పు పెట్టారు. ఫర్నిచర్, పేపర్లు బయటకు తీసుకొచ్చి ఆందోళనకారులు కాల్చివేస్తున్నారు. అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. 25 మంది సైంటిస్టులు కూడా జర్నలిస్టులు అందరూ కూడా అంటే పత్రికా ఆఫీసుల మీద దాడి చేశారు కాబట్టి ఆ అగ్ని కీలల్లో 25 మంది వరకు కూడా జర్నలిస్టులు చిక్కుకున్నారు. అవామీ లీగ్ ఆఫీసుల పైన కూడా ఆందోళనకారులు, హైదీ మద్దతుదారులు దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అయితే తీవ్రమైన ఆందోళన పరిస్థితులు, ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పొచ్చు. రాజధాని ఢాకాతో పాటు 4 నగరాల్లో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సో ఒకసారి బంగ్లాదేశ్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి బిగ్ টিভি ভিজুয়ালসలో చూద్దాం. দর্শক, যেমনটি কিন্তু আপনাদের দেখাচ্ছিলাম, প্রথম আলো অফিসের সামনে অর্থাৎ হাদির মৃত্যুকে কেন্দ্র করে আজকে ছাত্র জনতা কিছুক্ষণ আগে বিক্ষোভের ডাক দেয় শাহবাগ মোড়ে, এবং শাহবাগ মোড়ে বিক্ষোভের পর থেকে কিন্তু আমরা দেখতে পাচ্ছিলাম প্রথম আলো যে অফিসটি রয়েছেন সবই কিন্তু এই আমরা যে চিত্র আপনাদেরকে দেখানোর চেষ্টা করছি। বাংলাদেশ বাংলাদেশ, ভারত না বাংলাদেশ, পেতে চাইলে মুক্তি, ভারত ভক্তি, পেতে চাইলে মুক্তি, ভারত ভক্তি, পেতে চাইলে মুক্তি, 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 ছাড়ো ভারত ভক্তি, পেতে চাইলে ఇటు బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లకల్లోల వాతావరణం నెలకొంది. ఢాకాతో పాటు 4 నగరాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదీ మరణంతో ఇక్కడ ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా వేడెక్కిందనే చెప్పొచ్చు. నిన్న రాత్రి 11 గంటల టైంలో కూడా భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేశారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో అంటే దుండగుల కాల్పులు గాయపడిన తర్వాత సింగపూర్లో చికిత్స పొందుతూ హైదీ
హైదీ మృతి చెందాడు. జూలైలో షేక్ హసీనాపై జరిగిన తిరుగుబాటులో హైదీదే కీలక పాత్ర. అయితే శుక్రవారం అతడిపైన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అతడు చికిత్స పొందుతూ కూడా మృతి చెందాడు. వచ్చే ఎన్నికల్లో ఢాకా 8 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న టైంలోనే కాల్పులు జరిగాయి. దీంతో హైదీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. డైలీ స్టార్, ప్రోథం పత్రిక ఆఫీసులపైన దాడులు నిర్వహించారు. ఢాకాలోని కమ్రాన్ బజార్లో కూడా ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఫర్నిచర్, పేపర్లు బయటకు తీసుకొచ్చి ఆందోళనకారులు కాల్చివేశారు. అగ్నికీలలో 25 మంది జర్నలిస్టులు చిక్కుకున్నారు. పత్రికా ఆఫీసులకి నిప్పు పెట్టడంతో ఆ అగ్నికీలలో 25 మంది వరకు కూడా జర్నలిస్టులు చిక్కుకున్నారని చెప్పొచ్చు. సో మీరు హైదీని కూడా చూస్తున్నారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ హైదీ మృతి చెందాడు. షేక్ హసీనాపై జరిగిన తిరుగుబాటుకి సంబంధించి హైదీది చాలా కీలక పాత్ర. అవామీ లీగ్ ఆఫీసులు కూడా హైదీ మద్దతుదారులు వదలలేదు. ప్రోథం పత్రిక, అలాగే డైలీ స్టార్ ఈ పత్రిక ఆఫీసులతో పాటు అవామీ లీగ్ ఆఫీసులపైన, అలాగే భారత్ అవామీ లీగ్ పార్టీకి ఈ ఆఫీసులపైన కూడా భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు హైదీ మద్దతుదారులు. ప్రస్తుతం బంగ్లాదేశ్ అంతటా కూడా ఒక ఆందోళన వాతావరణం నెలకొంది. పత్రికా ఆఫీసుల నుంచి పేపర్లు, ఫర్నిచర్ అన్నీ కూడా రోడ్ల మీదకు తీసుకొచ్చి డైరెక్ట్గా నిప్పు పెట్టిన పరిస్థితి. ఆఫీసులకు కూడా నిప్పు పెట్టడంతో అగ్నికీలలోనే 25 మంది వరకు కూడా జర్నలిస్టులు చిక్కుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బంగ్లాదేశ్ అంతటా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. బిన్ హైదీ సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. జూలైలో షేక్ హసీనాపై జరిగిన తిరుగుబాటుకి సంబంధించి హైదీదే కీలక పాత్ర. ముఖ్యంగా ఎన్నికలు ఉండడం, ఢాకా 8 నియోజకవర్గం నుంచి హైదీ పోటీ చేస్తూ ఉండడం, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు హైదీ. తన ప్రచారాన్ని నిర్వర్తిస్తున్న టైంలోనే దుండగులు కాల్పులు జరపడం, హైదీ మృతి చెందడం తీవ్ర ఆందోళనలకు, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పొచ్చు. డైలీ స్టార్, ప్రోథం పత్రిక, ముఖ్యంగా ఈ రెండు పత్రికా ఆఫీసులపైన హైదీ మద్దతుదారులు దాడులు జరిపారు. ఆఫీసులకు నిప్పంటించారు, అద్దాలను పగలగొట్టారు. ఒక తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అక్కడ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. ఆ అగ్నికీలలో 25 మంది వరకు కూడా జర్నలిస్టులు ఇంటర్నల్గానే చిక్కుకుపోయారు. సో వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఏదేమైనప్పటికీ కూడా హైదీ మద్దతుదారులు బంగ్లాదేశ్ అంతటా కూడా ఢాకాతో పాటు 4 నగరాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పుతున్నారు. বাংলা ছাড়ো তাড়াতাড়ি, যাদের মামা বাড়ি বাংলা ছাড়ো তাড়াতাড়ি, যাদের মামা বাড়ি পেতে চাইলে মুক্তি, ছাড়ো ভারত ভক্তি, পেতে চাইলে মুক্তি, ছাড়ো ভারত ভক্তি, পেতে চাইলে মুক্তি, ছাড়ো ভারত ভক্তি।